నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో చంద్రబాబు నాయుడు రోడ్ షో జరుగుతుంది. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. ఎక్కడ పట్టుకుంటే అక్కడ కోట్ల రూపాయలే. ఈ కోట్లన్నీ కాంగ్రెస్ నాయకుల కోట్ల రూపాయలు తప్ప వేరే వాళ్ళవి కాదు. ఇవన్నీ అవినీతి డబ్బులు తప్ప వేరే డబ్బులు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఒక అవినీతి ప్రభుత్వం ఉంది, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఉంది. నేను అడుగుతున్నాను తమ్ముళ్ళందరినీ, 5 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి చెప్తున్నాడు నా అభివృద్ధి చూసి ఓటేయమని. నీ అభివృద్ధి చూసి కాదు, మీ అవినీతి చూసి ప్రజలు చీకొట్టే పరిస్థితి వస్తా ఉంది, చీపమ్మనే పరిస్థితి వస్తా ఉంది. జల యజ్ఞం ఒక ధన యజ్ఞంగా మారిపోయింది. ఇంకో పక్క ప్రభుత్వ ఆస్తులు కాంగ్రెస్ నాయకుల హస్తగతం అయిపోయినాయి. భూగర్భ ఖనిజ సంపద పోయింది. అన్ని సమస్యలు తయారైనాయి. నేను అడుగుతున్నా, 12 రూపాయలు 13 రూపాయలు ఉండే బియ్యం ఈరోజు కిలో వచ్చి 30-35 రూపాయలు అయిపోయింది. పేదవాడు ఏ విధంగా తినాలో నాకైతే అర్థం కావడం లేదు. చక్కెర 12 రూపాయలు అంటే 24 రూపాయలు అయింది. కూరగాయలు పెరిగాయి, పప్పు ధాన్యాలు పెరిగాయి, కడకు ఉల్లిపాయలు 20 రూపాయల కేజీ. ఆ విధంగా మీరు చూస్తే అన్ని కూడా పెరిగిపోయి పేదవాళ్ళ నడ్డి పెరిగిపోయింది. కాంగ్రెస్ నాయకులు మాత్రం కడుపు నింపుకున్నారు, పేదవాళ్ళ పొట్ట కొట్టారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ నాయకులు చెప్పే కార్యక్రమాలు చూస్తే ఇండ్లు కట్టే కార్యక్రమం అది పూర్తిగా కాంగ్రెస్ వాళ్ళే ఇండ్లు కట్టుకుంటున్నారు. పేదవాడు ఎవ్వడు ఇల్లు కట్టలేకపోతున్నారు. కల్పిస్తాం. ఇదే కాదు, ఈరోజు మా తమ్ముడు చూస్తున్న తెలంగాణ విషయం మాట్లాడుతున్నారు. తమ్ముళ్ళు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 2004లో తెలంగాణ ఇప్పిస్తామని టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని కడకు తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు. నేను ఒకటే చెప్పాను, తెలుగుదేశం పార్టీ ప్రత్యేక తెలంగాణకు సానుకూలంగా ఉన్నామని చాలా క్లియర్ గా నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రత్యేక తెలంగాణ వస్తుంది, అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరిస్తామని చెప్పి న్యాయపరంగా, చట్టపరంగా, రాజకీయ పరంగా పూర్తిగా సహకరిస్తాం. దాని గురించి ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఒక మాట చెప్తే మాట మీద నిలబడతాం తప్ప కాంగ్రెస్ పార్టీ మారిగా ఎప్పటికీ అవకాశవాద రాజకీయాలు ఎప్పుడూ చేయం. రైతులున్నారు, మీకు కరెంటే కాదు మీ రుణాలు పూర్తిగా మాఫీ చేయించే బాధ్యత తీసుకుంటాం. అంతేకాదు 25,000 వరకు ఒక్క పైసా వడ్డీ లేకుండా మీకు రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. వ్యవసాయ కమిషన్ పెడతాం. అదే మరిగా నీటి తీరువ ఏదైతుందో, తస్సీలు ఏదుందో దాన్ని పూర్తిగా రద్దు చేస్తాం. ఎవరో కట్టక్కర్లేదు, కట్టద్దండి. బకాయిలు కూడా పూర్తిగా మాఫీ చేస్తాం. ఇది కాకుండా రైతులకు మద్దతు ఇప్పిస్తాం. ఎప్పుడన్నా వర్షాలు లేకపోతే వరదలు వస్తే, లేకపోతే కరువు వస్తే నష్టపరిహారం ఇప్పిస్తారు. రైతులే తిండి పెట్టేది దేశానికి. అలాంటి రైతు బాగుంటే దేశం బాగుంటుంది. ఈ యొక్క నేను చెప్పిన ఇంటింటికి 2,000 రూపాయలు రైతులకు కూడా వర్తిస్తాయి. మీకు 2,000 కంటే ఎక్కువ ఆదాయం రావాలి తప్ప తక్కువ ఆదాయం రావడానికి వీలు లేదు. ఇది ఇప్పిస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇళ్ళు ఉన్నాయి, ఇప్పుడంతా ఇళ్ళు సరిగ్గా కట్టడం లేదు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాను. ఇంటి బకాయిలు మాఫీ చేస్తాం. చదువుకున్న తమ్ముళ్ళందరికీ నేను ఒకటి హామీ ఇస్తున్నా, మీ ఎల్లారెడ్డిలో మీరుంటే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఐటీకి ప్రోత్సాహం ఇచ్చాం. రేపు ఒకటి హామీ ఇస్తున్నా, ఎల్లారెడ్డిని అభివృద్ధి చేస్తాం. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఉద్యోగ అవకాశాలు కల్పించి అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకొని 50 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. టీచర్ ఉద్యోగాలు డిఎస్సీ పెట్టిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేస్తాం. ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పించి
మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉద్యోగాలు వచ్చే వరకు 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని వారికి కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు వెనుకబడిన వర్గాలు ఉన్నారు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు మీరు చూస్తే వెనుకబడిన వర్గాల్లో ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది. కక్ష కట్టి మిమ్మల్ని అనగదొక్కారు. ఈరోజు గీత కార్మికులు ఉన్నారు, కళ్ళని కావాలని 700 జీవో తీసుకొచ్చి మిమ్మల్ని బాధ పెట్టారు.